అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాణిక్య కుమారి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ విమెన్. అలాగే నేను ఎన్ఎస్ఎస్ కి ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. అయితే ఈరోజు ఎన్ఎస్ఎస్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున ఎన్ఎస్ఎస్ డేగా మేము జరిపించుకుంటాం అనమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడాను ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేస్తాం. సో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది 1969వ సంవత్సరంలో మన మహాత్మా గాంధీ గారి శత జయంతి సంవత్సరం సందర్భంగా దీనిని స్థాపించారు. అప్పుడు సెప్టెంబర్ 24వ తారీఖు 1969లో దీన్ని స్థాపించారు. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా దేశంలో ఉన్న యువత అందరూ కూడాను సామాజిక సేవలో పాలు పొందాలని గవర్నమెంట్ ఉద్దేశం. ఆ ప్రకారంగా 1969 నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ యొక్క యువజన సేవా కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ ద్వారా కొనసాగుతున్నాయి. సో ఇందులో భాగంగా ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మాకు ఈ ఎన్ఎస్ఎస్ కాలేజీల్లో యూనిట్స్ కింద మేము దాన్ని ప్రారంభించాము. ప్రతి యూనిట్ ఒక దత్తత గ్రామం తీసుకుంటుంది. ఆ దత్తత గ్రామంలో వాళ్ళకి ప్రజలకి కావాల్సిన సేవా కార్యక్రమాలు చేస్తాము. అలా సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 అనేవి ఉన్నాయి. ఈ రెండు కూడాను యూనిట్ 1 మేము ఇక్కడ సెబాస్టియన్ కాలనీ జ్ఞానాపురంలో ఎక్కువగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలాగే యూనిట్ 2 విభాగం ఏం చేస్తుందంటే రామ్మూర్తి పంతులపేటలో ఈ ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు చేస్తాయన్నమాట. సో విద్యార్థులు ఏంటంటే నాట్ మీ బట్ యూ అనే మోటోతో నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తూ వాళ్ళు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మేము ఇతర సంస్థలతో కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము ఈ ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసాం. ఈ అక్షయ అనే హాస్పిటల్తో మేము టైఅప్ అయ్యి వాళ్ళ డాక్టర్స్ అలాగే మెడికల్ స్టాఫ్తో కలిసి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నమాట. దీంతో పాటు ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడాను ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు మేమందరం కలిసి చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మేము ఈ జ్ఞానాపురంలో కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రతిసారి కూడాను ఈ జీవీఎంసీ జోనల్ ఆఫీసర్ అధికారుల సహాయం, అట్లాగే ఇక్కడున్న కార్పొరేటర్ కొడిగుడ్ల పూర్ణిమ గారి సహాయం కూడా మేము తీసుకుంటూ ఉంటాము. మేము ఎప్పుడు ఏ సమాజ సేవా కార్యక్రమం చేసినా సరే ఈ కార్పొరేటర్ గారు ముందుండి మాకు కావాల్సిన వసతి సదుపాయం కానీ, అలాగే ఎవరన్నా సహాయం కానీ, వాళ్ళ ఆఫీసు స్పేస్ ఇవ్వడం కానీ, లేదా ఇంతకుముందు కార్పొరేషన్ భవనం ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ భవనంలోనే మేము చేసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో అది కొంత భాగం తీసివేయడం చేత ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఈ ఆరోగ్య కేంద్రాన్ని, కంటి చికిత్సా శిబిరాన్ని మేము పూర్ణిమ గారి ఆఫీస్లోనే నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాతో పాటు వేళంగిని రావు గారు కూడా ఉన్నారు. ఆయన పెద్దవారు, మాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను జ్ఞానాపురంలో దాదాపు ఒక 20 ఏళ్ల బట్టి ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ వీళ్ళు మాతో సహకరిస్తూ ఉంటారు. మేము గతంలో కార్పొరేటర్ పూర్ణిమ గారి ఆధ్వర్యంలోనే ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేము చాలా కార్యక్రమాలు, అంటే ఏమంటారు, జనరల్ హెల్త్ ప్రోగ్రామ్స్, అలాగే ఇట్లాగే ఐ టెస్టింగ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేశాము. సో అట్లాగే ప్రతిసారి మేము ఎన్ఎస్ఎస్ ద్వారా ఏదైనా కార్యక్రమం జరిపించాలన్నప్పుడు ఈ కార్పొరేటర్ గారు పూర్ణిమ గారు, శ్రీధర్ గారు ఇద్దరు కూడాను మాకెంతో సహకారాన్ని అందిస్తూ, మేము ఎంత తక్కువ సమయంలో చెప్పినా సరే వాళ్ళు తగినట్టుగా మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు వారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గర్భిణీ స్త్రీలకి అలాగే చిన్న పిల్లలకి ఇలాంటి చికిత్స శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశాం. పౌష్టికాహారంతో పాటు విద్యార్థులకి కార్యక్రమాలు చేయించడమే కాకుండా ఇలా దత్తత గ్రామంలోనూ మా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ, అలాగే వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ, మా ఆఫీస్ సూపరింటెండెంట్ సిస్టర్ మేరీ, వీళ్ళెప్పుడు కూడా మాకు కావలసినంత సహాయ సహకారాలు అందజేస్తూ మేము మరింత ముందుకు వెళ్ళడానికి సహాయపడుతున్నారు.